వర్తగాడికి ఏం చెప్పినారా వాడు ఇంత మారిపోయాడు. ఎవరికైనా సరే సెంటిమెంట్తో చెప్పాలరా, సెంటిమెంట్ చెప్తే ఎవడైనా మాట్లాడతారు. ఏ సత్య వాళ్ళు కొడుతున్నారని నీకలా తెలిసిందిరా, నువ్వు ఎప్పుడు వచ్చావు అక్కడికి? ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నువ్వు డల్గా మాట్లాడినప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు ఏదో ప్రాబ్లంగా ఉన్నాయి, అందుకే నేను వచ్చాను. దేవగాడు మారాడంటావా? అంత సీన్ లేదు ఆడు మాట. అరే విక్కీ గడు అటు వెళ్తున్నారు, వాడి మీద మేరా. అరే విక్కీ ట్రారా. దేవగాడు మారాడా లేదంటే అలాగ ఉన్నాడా? లేదన్నా వాడు ఇంకా అట్లనే ఉన్నాడు. వాడిని నుంచి కనిపిస్తున్నాడు. నేను ఒక ప్లాన్ చెప్తాను, వర్ధకాన్ని తీసుకుంటా వెళ్ళి. సరేనా, నేను పోయి వర్ధకాన్ని తీసుకొని వస్తాను. సరే. ఏ వరద, మొన్న దేవగాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినావు కదా. నువ్వు మొన్న నాకు వార్నింగ్ ఇచ్చినావు కదా నేను తప్పు చేస్తున్నానని, అందుకే నేను వెళ్ళి దేవానికి వార్నింగ్ ఇచ్చినావు. దేవగాడి బాగా వార్నింగ్ ఇస్తారు, అయినాడు మారలేదు. ఆడు మారాలంటే అదే ప్లాన్ ఉంది, అది చేద్దాం. అవునన్నా, ప్లాన్ ఏంటిదో చెప్పన్నా. సరే అన్న, వాడికి అట్లనే చెప్తాం, వాడిని అప్పటికైనా మాట్లాడన్నారు. సరే అన్న, టైం అవుతుంది. సత్యానికి రమ్మన్నాడు కదా, దేవకు ఫోన్ చేసి. అవునా, నాకు ఫోన్ చేసి అక్కడ నుంచి. హలో దేవన్న, నీకు లొకేషన్ పెడతా, అర్జెంట్గా ఎడుస్తా, నీతో కొంచెం మాట్లాడాలి, జల్దీ రా అన్న. వర్ధ లొకేషన్ పెట్టా, నేను వస్తున్నా. అరే ఏరే కొత్తగా ఉన్నావు, ఊర్రా నువ్వు. ఈసారి మాత్రం కొట్టి ఊరుకున్నావు, ఇంకోసారి వస్తే చంపేస్తారు. అరే వర్ధనే రమ్మన్నా, నీకు ఎవరు లేరేంటి? అరే ఓర్రా, నువ్వు మా ఏరే కొంచెమా? నువ్వు ఓరన్నా ఏ పనికి? ఇది నా ఏరియా రా, నీ ఏరియాకి గిఫ్ట్ వేసావు కదరా, ఇప్పుడు దొరికినవరా బాగా. ఇంకో మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయినారా వాళ్ళ సైడ్కి? నేను నీ దగ్గర పని చేయను అన్న, నేను పండుగ దగ్గరే పని చేస్తా. నన్ను మోసం చేసిరు కదరా. అరే దొరికాడరా బాగానే, వాళ్ళ ఏరియాకి వస్తే చిన్న కొడతారా. ఇప్పుడు చూడు, పట్టుకోపోండి రా అని. ఇంకోసారి ఇప్పుడు ఎట్లా చేయాలి? మీరేంట్రా ఇక్కడ? దేవన్న, ఇది మొత్తం చేసింది మేమే. సారీ సత్యాన్న చేపిచ్చిడు, నువ్వు ఇంకా మారట్లేదు అని మనుషుల్ని పెట్టించి కొట్టించారు. అవునారా, మీ సత్యరా? నువ్వు మారాలని చెప్పి అందరినీ నేనే పెట్టించాను ఈ ఏరియాలో. సారీ. ఇక్కడ ఎవరికి ఎవడు బానిస కాదు, మనంతా ఒకటే, మనందరూ ఇండియన్సే. రా. ఇండియాలో ఏం లేదు, చెత్త తప్ప. నేను వచ్చేసరి ఇండియా గురించి ఏదో మాట్లాడుతున్నాడు, ఎలా ఒకసారి
మనం అలా అనొద్దురా, మనం అందరం ఇండియన్స్ రా. వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓకలం మన వెనుకనే పోరాడితే సత్యమేవ జయతే సత్యమేవ జయతే చూశారు కదా ఈ షార్ట్ ఫిలిం సమానత్వం కోసం అందరినీ ఈక్వల్గా చూడాలని అనేదే షార్ట్ ఫిలిం యొక్క ఉద్దేశం. మనం కూడా మన రియల్ లైఫ్లో అందరినీ సమానంగా చూడాలి. మీరు కూడా మీ లైఫ్లో అందరినీ ఈక్వల్గా చూడండి.